ఇప్పుడు చూస్తుంటే కర్ణాటక ప్రభుత్వం ఏంటంటే, అక్కడ ఉన్న అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు అని చెప్పేసి ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో, దాంతోని నాస్కామ్ వాళ్ళు ఏపీకి వచ్చారు. అంటే ఏదైతే నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారో దాంతోనైతే మొత్తం సీన్ అంతా చేంజ్ అయిందని అనిపిస్తుంది. సో, మరి ఇప్పుడు ఏంటి మరి ఏపీకి అదృష్టం వరించిందని అనుకోవచ్చా? ఐటీ పరంగా. కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్కడి ఇన్వెస్టర్ యాంటీ డెసిషన్స్, హ్మ్. ఇది కంపెనీ వ్యతిరేక నిర్ణయాలు మనం చూసాం. ఇది స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి 100% 100% అని సిద్ధరామయ్య అనడం, వెంటనే అది చాలామంది దానిపైన తీవ్రంగా స్పందించటం, అనేక కంపెనీలు ఇవాళ కర్ణాటకకి దూరం జరగడానికి కారణమైంది. అదే కాదు, నిన్న తాజాగా నాస్కామ్ ఇది వాళ్ళ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకి వాళ్ళు అడుగులేస్తున్న దీంట్లో. ఎప్పుడైతే నాస్కామ్ అభ్యంతరం వ్యక్తం చేసిందో కర్ణాటక సీఎం డెసిషన్ పైన 100% రిజర్వేషన్స్ లోకల్కే ఇవ్వాలనే నిర్ణయం, అది ఎలా అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ లేకుండా, ఇది ఉద్యోగుల్లో ఏమాత్రం అన్స్కిల్డ్ లేబర్కి వాళ్ళని తీసుకుని కంపెనీలని వాళ్ళ పణంగా పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త సిద్ధంగా లేడు. కాకపోతే వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ ఇవ్వమని ఒత్తిడి చేస్తే అది వేరు. ఇప్పుడు వెంటనే నాస్కామ్కి నారా లోకేష్ వెల్కమ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంది అనగానే నిన్న వచ్చి నాస్కామ్ ప్రతినిధులు లోకేష్తో భేటీ అయ్యారు. ఏది ఇప్పుడు నేషనల్ అసోసియేషన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇవాళ ఆ ప్రతినిధులు నీకు దగ్గర అదేంటి ఒక 35 ఏళ్లుగా చేస్తాను. 3000 కంపెనీలు దానిలో అసోసియేట్ అయి ఉన్నాయి. నీకు దగ్గర మరి 250-300 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ నాస్కామ్ ద్వారా 3000 కంపెనీలు. మరి అవన్నీ కూడా కర్ణాటకకి దూరం జరిగి ఆంధ్రప్రదేశ్ వైపు అడుగెట్టడం అనేది ఇవాళ పంట పండినట్టే. ఇది గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ హేట్రెడ్ పాలసీ మనం చూసాం. ఇది పెట్టుబడిదారుల వ్యతిరేక విధానాలు, పారిశ్రామికవేత్తలను తరిమి కొట్టే విధానాలు, అనేక పెట్టుబడులు వెళ్ళిపోయాయి. ఆంధ్రాని వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళ పైన ఏమాత్రం సానుభూతి లేకపోతే వాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల కామెంట్స్ కూడా చూసాం. అమర్రాజా బ్యాటరీస్, గల్లా జయదేవ్, గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి అక్కడ చిత్తూరులో వాళ్ళు ఏంటి ఎన్ఆర్ఐస్గా ఉండి ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చి పెట్టారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చిన దీంట్లో ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. ఆ ఎక్స్టెన్షన్ ఇచ్చినటువంటి ఆ భూములు ఏం చేశారు, మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గల్లా జయదేవ్ తెలుగుదేశంకి అసోసియేట్ అయ్యాడు అన్న కక్షతో అమర్రాజా బ్యాటరీస్కి నీకు చుక్కలు చూపించారు. వేధింపులే వేధింపులు. దాంతో ఏం చేశాడు ఆయన, 10,000 కోట్లు పెట్టుబడి ఎక్స్టెన్షన్ అక్కడ ఆపేసి తెలంగాణలో పెట్టుకున్నాడు. ఇక్కడ మహబూబ్ నగర్లో ఇవాళ అప్పుడు కేటీఆర్ వెంటనే వెల్కమ్ చెప్పేసి భూములు ఇచ్చాడు, రాయితీలు ఇచ్చాడు. దానివల్ల ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కోల్పోయింది. నీకు దగ్గర 10,000 మంది యువతకు ఉపాధి కోల్పోయింది. అదే కాదు, లులు విశాఖపట్నంలో 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. లులు గ్రూప్ని ఏం చేశారు, వాళ్ళకి ఇచ్చిన భూముల మీద కన్నేసిన విజయసాయి రెడ్డి వాళ్ళను తరిమేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. లులుకి జరిగిన నష్టం ఏం లేదు. ఏమైంది, ఆంధ్రప్రదేశ్ని వదులుకుంది, తెలంగాణలో హైదరాబాద్లో పెట్టేసి. అంటే వీళ్ళు ఎలా ఆంధ్రప్రదేశ్కి నష్టం చేశారు అంటే, అక్కడెక్కడో రాఫ్తాడ్లో అతను ఎవరో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ జాకీ ఇండస్ట్రీస్ని బెదిరించాడు. 40 కోట్లు బెదిరించేసరికి వాళ్ళు ఏం చేశారు, వెంటనే అక్కడ మూసేసుకున్నప్పటి ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి ములుగులో పెట్టారు, ఎక్కడ తెలంగాణలో. ఇట్లా మొత్తం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నీకు దగ్గర 2 లక్షల కోట్ల సంపద ధ్వంసమైంది. అమరావతిలోనే రాజధానికి రావాల్సినటువంటి 136 సంస్థలు, ఏది కేంద్ర ప్రభుత్వ సంస్థలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, నాబార్డు, ఎస్బీఐ, ఇవన్నీ కూడా ఏం జరిగాయి,
రాజధాని తను నాశనం చేసేసరికి 3 రాజధానుల పల్లవి అందుకునేసరికి పెట్టుబడులు పెట్టలేదు, భూములు తీసుకోలేదు, తీసుకున్న భూముల్లో 5-6 కంపెనీలు కూడా రాలేదు. ఫలితం 1,00,000 మందికి ఉపాధి కోల్పోయారు. ఇక్కడ ఒక అమరావతిలోనే 1,00,000 మంది ఉపాధి కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి రాజధాని నాశనం చేసినందువల్ల. నీకు విశాఖపట్నం ఒకప్పుడు సాఫ్ట్వేర్ హబ్గా డెవలప్ చేశారు. ఏంటి, అక్కడే అనేక ఇంటర్నేషనల్ సమ్మిట్స్ పెట్టారు. చంద్రబాబు సీఎంగా 3 సమ్మిట్లు అక్కడే పెట్టారు. అక్కడికి బిల్ గేట్స్ కూడా వచ్చాడు. ఇది అగ్రికల్చర్ అక్కడ పెట్టినటువంటి సదస్సుకి. నీకు ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ డెవలప్ చేశారు. స్టార్టప్ విలేజెస్ అని నీకు 100 స్టార్టప్ కంపెనీలు పెట్టారు. ఏం జరిగింది, జగన్ సీఎం కాగానే ఆ 100 స్టార్టప్లు మూతపడ్డాయి. అసలు స్టార్టప్ విలేజే మూసేశారు. మెట్టెక్ జోన్నే వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూశారు. మొత్తం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సహా ఫార్చ్యూన్ 500 కంపెనీ తరిమేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 45 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ చేస్తున్నారు. రీబిల్డ్ ఏపీ అని ఒక స్లోగన్ తీసుకున్నారు. మళ్ళా పునాదుల నుంచి నిర్మించుకుంటూ వస్తున్న దీంట్లో మొట్టమొదటి ఢిల్లీ పర్యటన చంద్రబాబు ఎవరితో, అక్కడ ఉన్న నీతి ఆయోగ్ చైర్మన్తో భేటీ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. మొత్తం ఆ 2 రోజుల్లోనే నీకు 10 మంది కేంద్ర మంత్రులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వివరించి, ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సిన అవసరం, నిరుద్యోగం ఎలా పెరిగిపోయిందో వివరించేసరికి నీకేం జరిగింది, ఇమీడియట్గా బీపీసీఎల్ అక్కడ రెడీగా ఉంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు, మధ్యప్రదేశ్లోనో చూస్తున్నారు అనేక చోట్ల. ఇప్పటికి వాళ్ళు 3rd బేసు పెట్టాలా, దానికోసం వెంటనే క్యాచ్ చేశాడు చంద్రబాబు. నీకు మచిలీపట్నంలో పెట్టమని, మేము 2,000 ఎకరాలు భూమి సిద్ధంగా ఉంది, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామన్న దీంట్లో విభజన చట్టం హామీ అది. మనకి పెట్రోలియం కాంప్లెక్స్, పెట్రోలియం యూనివర్సిటీ ఇవన్నీ రావాల్సిన దాంట్లో ఒక రిఫైనరీ. బీపీసీఎల్ వస్తే నీకు ఏంటి, మొన్న కూడా ఆయన వచ్చి అమరావతిలో కృష్ణకుమార్ వాళ్ళ సీఎంతో భేటీ అయ్యాడు. 25,000 కోట్ల పెట్టుబడి, నీకు 70,000 మందికి అక్కడ ఉపాధి వస్తే, అక్కడ ఏంటి మచిలీపట్నం నీకు ఇవాళ ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ హబ్గా మారిపోతుంది. వలసలకి నీకు అడ్డుకట్ట పడుతుందన్నమాట. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అవసరం ఏంటి, మళ్ళా ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారాలి, పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారాల్సిన దాంట్లో ఇప్పుడు నాస్కామ్, లోకేష్ బాబుతో ఆ ప్రతినిధుల భేటీ, నాస్కామ్ కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే నీకు ఇక రాబోయే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మళ్ళీ ఇక్కడికి డైవర్ట్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు హార్డ్వేర్ హబ్గా తిరుపతి చేశారు, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా. దేశంలో 10 ఫోన్లు తయారైతే 5 ఫోన్లు తిరుపతిలోనే. ఫాక్స్కాన్, డిక్సన్, మొత్తం అనేక సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అక్కడికి వచ్చేసాయి, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ అక్కడికి వచ్చేసాయి. శ్రీ సిటీ సెజ్ అక్కడ అనేక మందిని ఆకర్షించేలాగా మారింది. ఎందుకంటే ఇక్కడ వనరులు బాగున్నాయి, నీకు రేవు పట్టణాలు ఉన్నాయి, ఓడరేవుల్లో ఎగుమతికి విమానాశ్రయాల అభివృద్ధి జరుగుతోంది. 6 విమానాశ్రయాలు ఇప్పుడు అభివృద్ధి చేసే అవకాశం కొత్తగా వచ్చింది. మరి అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇటు ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ జరిగితే నీకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అంటే అటు తండ్రి, ఇటు కొడుకు, అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఇవాళ మళ్ళా యూత్కి ఎంప్లాయ్మెంట్ లక్ష్యంగా కంపెనీలు రాబట్టడం పనిలోనే పడ్డారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.